హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించినటువంటి మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో 3వ వారానికి సంబంధించినటువంటి నామినేషన్స్ అయితే ప్రారంభమైనట్టుగా తొలి ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. మొదటగా 5 మందిని నామినేషన్ చేసుకోవచ్చు అంటూ టెనెంట్స్కి అయితే ఒక అవకాశం అయితే ఇచ్చారు. వారందరూ కలిసి హరీష్తో పాటుగా రీతు, సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజనాని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఓనర్స్ అయినటువంటి వారికి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. అది ఏమిటి అంటే, నామినేట్ అయిన ఓనర్స్లో నుంచి ఎవరినైనా ఇద్దరు టెనెంట్స్లో నుంచి స్వాప్ చేసుకునే అవకాశం ఉంది అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో ఓనర్స్ అందరూ ఏకాభిప్రాయంతో అందరూ నిర్ణయం తీసుకొని సంజనాని అలాగే సుమన్ శెట్టిని ఇద్దరిని సేవ్ చేస్తూ టెనెంట్స్ నుంచి ప్రియాని అలాగే పవన్ కళ్యాణ్ను నామినేట్ చేస్తున్నట్టుగా అక్కడ బోర్డుపై అయితే స్టిక్కర్స్ అయితే అతికించారు. ఇక ఈ ప్రాసెస్ ముగియగానే ఇక నామినేషన్స్ అయిపోయాయి అనుకుంటే పొరపాటు పడ్డట్టే అంటూ బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇస్తూ ఓనర్స్లో నుంచి ఒకరిని ఏకాభిప్రాయంతో నామినేషన్స్లోకి పడేయాలంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో ఇక్కడే గొడవలు అయితే మొదలయ్యాయి. ఎవరిని నామినేషన్లో వేయాలి అనే దానిపై చర్చ చాలా సేపే నడిచిందని తెలుస్తుంది. సో ఫైనల్గా అయితే రాము రాథోడ్ని అయితే నామినేషన్స్లోకి తీసుకొని రావడం జరిగింది. రాము నార్మల్గానే మామూలుగా మాట్లాడటు, కానీ నామినేషన్స్ అన్న సమయంలో రాము ఎంత గట్టిగా వాదించినప్పటికీ కూడా రాము మాటలు ఎక్కువ మంది వినలేదు. దీంతో మిగిలిన వారందరికీ మద్దతు ఉండటంతో ఇక రాము చేసేదేమీ లేక ఓటింగ్ ప్రకారంగా నామినేషన్స్లోకి అయితే రావడం జరిగింది. దీంతో మొత్తంగా అయితే రాము, ఫ్లోరా, రీతు, హరీష్, ప్రియా, పవన్ కళ్యాణ్ ఇలా 6 మంది అయితే నామినేషన్స్లోకి వచ్చినట్టుగా చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.